రోజున భోగి పండుగగా జరుపుకుంటాము. భోగి పీరును వదిలించుకోవడానికి తలంటు స్నానం చేయాలి, ఇంటిల్లపాది. ఇంకా భోగి మంట వేయాలి. 5 సంవత్సరముల లోపు పిల్లలకు భోగి పళ్ళు పొయ్యడం మన తెలుగు వారి సాంప్రదాయం. ఈ పనుల వలన మనకి భోగి పీర కలుగుతుంది. ఇక రెండవ రోజైన సంక్రాంతి అతి ముఖ్యమైన రోజు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన శుభదినమును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని అర్థం. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి పండుగ మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి రోజున పెరుగుని దానం చేయాలి. మహాభారతంలో ద్రోణాచార్యులు ఎంతో పేదరికంతో ఉండగా దుర్వాస మహర్షి వాళ్ళ కటిక పేదరికాన్ని చూసి ద్రోణాచార్యుని భార్య కృపికి నదివందన వ్రతం అంటే పెరుగుని దానం చేసి ఈశ్వర పూజ చేయమని చెప్పగా ఆవిడ ఆ దుర్వాస మహర్షికే ఆ పెరుగుని దానం ఇచ్చింది. అనంతరం ద్రోణాచార్యుడు రాజాశ్రయం పొందడం, అశ్వత్థామ చిరంజీవి కావడం జరిగాయి. అందువలనే మనందరం తప్పకుండా పెరుగుని దానం చేయాలి. ఇక 3వ రోజు కనుమ పండుగ. పశువులను పూజించాలి. మనకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గో పూజ చెయ్యాలి. కనుమ రోజున మినుములతో కూడిన పదార్థాలు అంటే గారెలు వంటివి తప్పకుండా తినాలి. మన దేశానికి సైనికులలోనే రైతన్న కూర వెన్నుముక్క. అందుకే రైతులను ఎప్పుడూ గౌరవించి ఆదరించాలి. హరిదాసులను గౌరవించాలి. ఎవరైనా మనల్ని ఏమైనా యాచిస్తే లేదు అనకుండా మనకి తోచిన